హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసరికి నేనైతే పుదీనా పచ్చడి చేశాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు, పచ్చిమిర్చి ఒక 20 వేసుకొని వేగించుకోవాలి. అవి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే అదే ఆయిల్లో ఒక 1/2 కేజీ వరకు టమాటాలు బాగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటాలు కొంచెం మెత్తబడిన తరువాత దీంట్లో 1 కప్పు వరకు పుదీనా వేసుకొని వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం మగ్గిన తరువాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తరువాత మనం టమాటాలు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. వీటంతటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వీటి కోసం ముందుగా ఇవైతే చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా పల్లీలు, పచ్చిమిర్చి వేగించుకున్నాం కదా, అది ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి అందులో వేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న టమాటాలు, పుదీనా కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం పూర్తిగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తరువాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేగించుకొని అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేగించుకోవాలి. ఇవి వేగిన తరువాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక బౌల్లోకి వేసుకొని ఈ పోపంతా అందులో వేసుకుంటే మనకి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి.